ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాత్రి ఎలాగో ఒక కోతి ఒక సూపర్ మార్కెట్లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువుల ధరల పట్టీలను మార్చివేసింది. మరుసటి రోజు షాపు తెరవగానే వెల్ల పట్టీలు మారి ఉన్న వస్తువులను చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. ఒక చీపురు కట్ట 5,000 రూపాయలు, వాషింగ్ మిషన్ 5 రూపాయలు, ఒక వాటర్ బాటిల్ 20,000 రూపాయలు, కలర్ టీవీ 25 రూపాయలు. ఇలా విచిత్రమైన ధరల పట్టీలను చూచి కొన్నవారు అమ్మేవారు ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగానే సాతాను కూడా జీవిత విలువలను మార్చివేస్తూ ఉన్నాడు. కొంతమంది భార్య బిడ్డలకు 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటారు, కానీ సారాయి దుకాణానికి వెళ్ళి వందలు విలువలేని సారాయి తాగడానికి వెచ్చిస్తూ ఉంటారు. కొంతమంది విలువలేని వస్తువులను కొనడానికి ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు, కానీ దేవునికి 100 రూపాయలు కానుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉంటారు. విలువ లేని వాటికి విలువనిచ్చి విలువైన వాటిని నిర్లక్ష్యపరిచినట్లుగా సాతాను మోసగించుచున్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక్క పూట కూటికి ఆశపడ్డ ఏసావు దేవుడు తనకిచ్చిన విలువైన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. 30 వెండి నాణాలకు ఆశపడ్డ ఇస్కరియోతు యూదా యేసుప్రభువాన్ని అప్పగించాడు. కానీ విచక్షణ జ్ఞానం పొందిన మోసే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. కాబట్టే దేవుడు మోషేను ఒక గొప్ప నాయకుడిగా ఆశీర్వదించాడు. దేవునిని ముఖాముఖిగా చూచే భాగ్యాన్ని మోషే పొందుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న కొన్ని విలువ లేని వాటికి మన జీవితంలో విలువనివ్వక విలువైన దేవునికి మన జీవితంలో విలువనివ్వగలిగితే ఆయనిచ్చు దీవెనలు ఆశీర్వాదాలు మన జీవితాలలో మనం పొందుకోగలం. ఆమేన్.